నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన సేంద్రియ ఎరువుల విశిష్టతతో పాటు వాటిని వినియోగించిన రైతుల అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఏళ్లుగా వ్యవసాయంలో వాడుతున్న రసాయనాలు, పురుగుమందుల వల్ల ఆశించిన ఫలితాలు లేకపోవడం, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల మీద అవగాహన పెరగడంతో సేంద్రియ సేద్యానికి సాగుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ రకాల సేంద్రియ ఎరువులను సాగులో వినియోగిస్తూ నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్న రైతులు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలో ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రశాంత్ నైక్వాడి సేద్యంలో రసాయనాల వినియోగాన్ని నియంత్రించి సాగు ఖర్చులు తగ్గించాలి అనే ఉద్దేశంతో పలు రకాల సేంద్రియ ఎరువులు, పురుగు మందులను రూపొందించారు. ఈ సేంద్రియ ఎరువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో గత 5 ఏళ్లుగా రైతులకు పరిచయం చేస్తున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో వీటిని వాడిన రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సేంద్రియ ఎరువులు ఏ విధంగా పనిచేస్తాయి, వీటిని వాడిన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో సంస్థ ప్రతినిధి సునీత గారి మాటల్లో తెలుసుకుందాం. మేము సేంద్రియ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్న ఇది 5th ఇయర్ అండి. ఇది మొత్తం కూడా ప్రశాంత్ నాయక్వాడి గారు ట్రైబోనిక్స్ కంపెనీ ఆయనదేనండి. ఆయన చే రూపొందించబడి మన దగ్గరికి వచ్చిన ఈ ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్గా మేము సోలియోన్ పిలుస్తామండి. ఇదేంటంటే సూపర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డేట్గా ఇది మనకి పేరు ప్రఖ్యాతలు పొందిందండి. దీనికి ప్రతి ఒక్క సర్టిఫికేషన్ రూపంలో ఆయన తీసుకొచ్చి మనకు అందించడం జరిగింది. మేజర్గా పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డేట్ అనేది మనకి సునామీలు, భూకంపాలు ఉద్భవించినప్పుడు భూమి మధ్య పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్లలోంచి వెళ్ళే ఏవైనా సరే అనేక వ్యర్థాలు సముద్రాల లోపల కూడా జలచరాలు, జీవులు అన్నీ కూడా ఆ పగుళ్ల లోపల నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి భూమి అడుగు పొరల్లోకి. ఆ అడుగు పొరల్లో ఉన్న ఒత్తిడి కారణంగా జ్వాలాముఖి ఏర్పడి అది రాక్గా మారిపోతుంది. దాన్ని బ్రౌన్ కోల్ అంటారు. అది లిగ్నైట్ నుంచి లియోనార్డేట్గా రూపాంతరం చెందుతుంది. ఇలా ఉన్న దానిలో ఆల్కలైన్ కంటెంట్ ఉంటుందండి. ఇది బేసిక్గా ఎవరైనా సరే లియోనార్డేట్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే సర్టిఫికేషన్ ఉందా, ఇది ఎక్కడైనా ప్రూవ్ అయిందా, రీసెర్చ్ ఉందా, కంపెనీ ఎక్కడ, ఈ 3 దీనిపైన ఉన్న సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయకుండా మాత్రం లియోనార్డేట్ని ప్రమోట్ చేయకూడదండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. దీన్ని మెయిన్గా బేస్ చేసుకుని ఈ సర్టిఫికేషన్ గురించి మీరు అడిగినప్పుడు వాటి గురించి మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మేమేం చెప్పామంటే ప్రశాంత్ నాయక్వాడి గారు అని చెప్పామండి మీకు. ఆయన గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆయన మొత్తం ఎక్కడెక్కడ ఆయన ఏ స్టేట్స్ తరపున గవర్నమెంట్లో ఎలా ఉన్నారు, ఏ పోస్టులు ఉన్నాయి, కంపెనీ ఎక్కడ ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, దీనికి ఉన్న సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మెన్షన్ అయి ఉంటాయండి. అయితే దీనిలో ఉన్న ఆల్కలైన్ కంటెంట్ని క్యూర్ చేయకపోతే మాత్రం ఇది చాలా ప్రమాదం. హెవీ మెటల్ స్థాయి చాలా ఉంటుంది. కాబట్టి ఈ 3టిని మీరు పరిగణనలోకి తీసుకుంటూనే ముందుకు వెళ్ళండి ఎవరైనా సరే రైతులు. అయితే దీన్ని ఎలా వాడాలి అనేది ఒక ఎకరానికి 4 నుంచి 5 నెలల కాలం పరిమితి. 1 కేజీ నుంచి 1.5 కేజీన్నర వరకు ఒక ఎకరంలో వాడుకోవచ్చండి. అది మీరు పంట వేసే ముందు దుక్కి నుంచి కూడా దీన్ని ఎనీ ఫర్టిలైజర్ మేమేం చెప్తున్నామంటే దీన్ని వాడుకోవటం వల్ల ఫర్టిలైజర్ అనేది ఈ ఒక్క ప్యాకెట్ వల్ల కనీసం 4 నుంచి 5 కట్ల బలం మందు తగ్గుతుంది. అదే మీరు వాడే కంటెంట్లో ఇంకా తగ్గించిన రైతులు కూడా చాలామంది ఉన్నారు మా దగ్గర. మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఇసుక కానీ మట్టి కానీ ఇప్పుడు 2 కట్టలు మేము బలం మందులు వేస్తున్నామంటే 1 కట్ట బలం మందులో కలిపి చల్లుకోమంటున్నాం. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడు మేము చల్లేస్తే ఎవాపరేట్ అయిపోతుందేమో, ఇలాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయండి. కానీ ఇది ఏ విధమైన భూమిలో మీరు చల్లటం వల్ల ఏ రోజు నీరు తగిలితే ఆ రోజు పనిచేస్తుంది తప్ప పాడైపోయే నేచర్ అనేది దీనికి లేదు. నీటి ద్వారా మాత్రమే పక్కకు స్ప్రెడ్ అవుతూ భూమిలోకి ఇంకిపోయే నేచర్ ఉన్న ప్రోడక్ట్ అండి ఇది. కాబట్టి ఈ చిన్న ప్యాకెట్ ఇంత పనితనం ఉందా అని మీరు అనుకుంటే ఒక్కసారి మీకున్న పొలంలో కొంత పరిమాణంలో ప్రయత్నించి చూడండి. మేము ఈ ఒక్క విలేజే కాదండి, ఆల్మోస్ట్ 250 విలేజెస్ దాకా ఇస్తున్నాం. ఈ ఊర్లో 5 years నుంచి ఇస్తున్నామండి. గంపలగూడెం, అనుమలంకలో ఉన్నాం మేము. ఇక్కడే కాదు, ఈ దరిదాపులు పెనుగంచిప్రోలు, ఖమ్మంపాడు,
ఆల్మోస్ట్ గుంటూరు కూడా ఇచ్చామండి. మేము విజయవాడ సరౌండింగ్స్ చాలా ఏరియాలు ఇచ్చున్నాం. ఈవెన్ బట్టిప్రోలు మండలం దగ్గర నుంచి ప్రతి ఒక్క పంటలో చెరుకు, పసుపు అన్ని రకాల పంటల్లోనూ ఇంతవరకు మీరు ఊహించని దిగుబడులు రావటమే కాదు, మా ప్రతి రైతుతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడతానన్నా కూడా మేము మిమ్మల్ని తీసుకెళ్ళటానికి అవైలబిలిటీ ఉంటుందండి. ఇంకోటి, ప్రతి సమస్య, పొలంలో వచ్చే ఒక సమస్యని పరిష్కరించడానికి రైతుకి సరైన చెప్పే వాళ్ళు లేరు అనేది నాకున్న చాలా పెద్ద సమస్య అండి. ఆ ప్రాబ్లం కనుక మీరు మాకు ఫోటోలు పెట్టగలిగితే, మా సైంటిస్టుల ఆధ్వర్యంలో ఎవరైతే ఉంటారో అందరినీ, ఒక్కొక్క సెక్షన్, వెజిటేబుల్ సెక్షన్కి ఒకళ్ళు ఉంటారు, చెరుకు ఒకళ్ళు ఉంటారు సైంటిస్టులు, అలాంటి సైంటిస్టులు అందరి ఆధ్వర్యంలో మేము ఆ ఫొటోస్ని పంపించి మీకు ఏం వాడితే అది తిప్పుతుంది, తిరగబడుతుంది అనే విషయాలని మేము తెలియజేయటం జరుగుతుందండి. అయితే చెరుకులో మెయిన్గా వైట్ గ్రాబ్ అయితే ఏదైతే వస్తుందో దానికి మేము జాయింట్ అనే ప్రోడక్ట్ని ఇప్పిస్తామండి. దీనివల్ల ఏంటంటే పాస్పోబ్యాక్టీరియా, బ్యాసిల్లస్, ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ హై కంటెంట్లో ఉంటాయండి. మరి ఈ చిన్న ప్యాకెట్ ఒక ఎకరానికి వస్తుందా అనే ఇది అనిపించవచ్చు మీకు, కానీ ఇది ఒక్కసారి వాడిన రైతు అనుభవాన్ని మీరు తెలుసుకుందరు. కానీ త్వరలోనే అది కూడా మీకు అందిస్తాం. ఇది వాడటం వల్ల 8 ఎకరాల బెండ తోట మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది పెనంలూరు మండలంలో. ఒకే ఒక రైతండి, చిన్నగారు అని, మీకు ఎవరు కావాలన్నా మేము నంబర్ కూడా అవైలబిలిటీ పెడతాం. ఇది వాడటం వల్ల ఆయన ఒక్క క్రాప్ మాత్రమే నిలబడింది. ఈ టైంలో బెండ గురించి తెలిసిన రైతులు ఎవరికైనా ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ గ్రోత్ కానీ రానివ్వకుండా చేస్తుందండి. రూట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా వరకు క్యూర్ చేయడంలో ఇది మేజర్ పాత్ర పోషిస్తుంది. ఈ ఏడు మిరప రైతులను నల్ల తామర పురుగు తీవ్రంగా వేధించింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు నల్లి ఉధృతితో నష్టపోయారు. ఎన్ని మందులు వాడినా, వేలకు వేలు ఖర్చు చేసినా పురుగు నియంత్రణకు రాకపోవడంతో చాలా చోట్ల మిరప పంట తొలగించి మరో పంట సాగు చేశారు రైతులు. అయితే కృష్ణా జిల్లాలోని అనుములంక గ్రామంలోని ఈ పొలంలో మాత్రం మిరప విరగకాసింది. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఎరువుల ప్రభావంతో నల్లి బారిన పడ్డ పంట మళ్లీ చేతికొచ్చిందని రైతులు చెబుతున్నారు. మొక్కల పెరుగుదలతో పాటు పూత, పిందె బాగుందని, కాయ కూడా చాలా పొడవుగా వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా తోటలతో పోల్చితే తమ పైరు బాగుందని తెలిపారు. సాగు ఖర్చులు తగ్గాయి అంటున్నారు. ప్రొడక్ట్ని వాడి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. రిజల్ట్ అంటే నల్లి మొత్తం చనిపోయింది. తర్వాత బాగానే తోట, పూత, పిందె బాగానే రిజల్ట్ వచ్చినాయి. అసలు అయితే ఒక ఎకరం పీకేద్దాం అనుకున్నాం. తర్వాత మందులు వాడాక కొంచెం కంట్రోల్ అయిపోయింది. మనం ఎప్పుడైతే నల్ల తామర పురుగు అనేది పడుతుందో పీహెచ్లో ఆటోమేటిక్గానే బ్యాలెన్స్ తప్పిపోతుంది. అది రసం పీల్చే కంటెంట్ వల్ల. మనం పీహెచ్లో బ్యాలెన్స్ కోసం సాయిల్ న్యూట్రాన్ని వాడటం జరిగిందండి. ఇది సాయిల్ న్యూట్రాన్ అనేది 1 ఎకర్కి. ఇదేం చేయాలంటే ఏదైనా ఫర్టిలైజర్, ఎనీ ఫర్టిలైజర్ లేదా ఇసుక, మట్టి, ఎలాంటి వేపపిండి ఇలాంటి వాటిలో కలిపి చల్లించడం వల్ల మళ్ళీ రిపీటెడ్గా తిరగపడింది. మేము కోసిన తోటలలో ఈ సంవత్సరం పంట చూడబోతే మాకు ఎక్కడ చూసినా అనుకూలంగా లేదండి. ఈ తోట మాకు అనుకూలంగా ఉంది. మాకు కోయటానికి కూడా కాయ కూడా బాగుంది. కొన్ని తోటల పీకి పక్కన వేసారు, మొక్కజొన్న కనుక వేసుకుంటున్నారండి. పంట మందుల వల్ల కలిసి వచ్చిందండి. అబ్బాయి కొంచెం నట్టుపోకుండా అనుకూలంగా ఉంది. నేను 2 ఎకరాలు మిరప తోట వేసానండి. మిరప తోట వేసిన తర్వాత 2 నెలల దాకా కూడా బాగలేదండి మిరప తోట. అయితే మేడం గారు సలహా తీసుకున్నాను. నేను ఇక్కడ ఎన్ని మందులు కొట్టినా కూడా దగ్గర మొత్తం అసలు పీకేసి మొక్కజొన్న వేద్దాం అనుకున్నాను. 2 ఎకరాలు కూడా మేడం గారు సలహా తీసుకొని మేడం గారు వచ్చారండి. వచ్చిన తర్వాత ఓయలేను, థైసెను, నువాగ్రో ఈ 3 ప్రొడక్ట్లు వాడానండి. అదవరికి అసలు మొత్తం భూమిలో ఏమీ లేదండి. తోట వదిలిపెట్టుకోవటమే. అసలు పెట్టుబడులు వస్తాయో రావని భయం వేసిందండి. మేడం గారు సలహా తీసుకొని మేడం గారు వచ్చారు, చూశారండి. చూసిన తర్వాత ఓఎల్ఎక్స్, థైసెను, నువాగ్రో ఈ 3 రకాలు స్ప్రేయింగ్ చేయమన్నారండి. చేసిన తర్వాత బాగా రిజల్ట్ వచ్చిందండి. కొమ్మ కానీ బాగా పొడగా కొమ్మ వచ్చిందండి. కాయ కానీ బాగా పొడవు ఉందండి. జంపు కూడా బాగుందండి. కాయ కానీ జంపు బాగుందండి. కొమ్మ కూడా బాగా జాగిందండి. మెయిన్ నువాగ్రో నల్లి మెయిన్ అండి. దీన్ని వాడి చూడండి ఒకసారి, మీరు ఎవరైనా సరే రైతులందరూ ఒకసారి నువాగ్రో కొడితే నల్లి అనేది మటాష్ అండి. ఎక్సలెంట్ గ్రోతింగ్ కానీ ముడత లేదండి. తోటలో గ్రోతింగ్ బాగుంది. నల్లి పోయిందండి, బాగుందండి. ఓయలన్ ఇది కూడా బాగుందండి. అదివరకు ఇది వేయలేదండి నేను భూమిలో. ఇది వేసిన తర్వాత బలం కట్టలు తగ్గినాయండి. దిగుబడి కూడా బాగానే ఉంది. రేట్లలో కూడా తేడా అండి. అక్కడ మందుల దగ్గర అక్కడ వాడితే ఎకరానికి వచ్చేసి 3,000 అవుతున్నాయండి. ఇక్కడ మేడం గారి దగ్గర చాలా తక్కువ అండి. చాలా తక్కువ. ఎకరానికి 1,500, 1,200, 1,300 అలా వస్తున్నాయండి. అలా బయట కొట్లలో తీసుకోవాలంటే ఎకరానికి 3,000 అలా అవుతున్నాయండి. సోయల్ అనే ప్రొడక్ట్ అంటే చాలా బాగుంది. ఇదివరకు 4-5 కట్టలు వేసేయాలంటే బాగా ఇసుకొచ్చేదండి. ఇది ఓన్లీ ఎకరానికి వచ్చేసి 10 కేజీలు ఉసికే ఒక ప్యాకెట్, కేజీన్నర ప్యాకెట్ అయితే సరిపోతుందండి. బాగుందండి. దీనివల్ల చాలా రిజల్ట్ ఉందండి. వాడొచ్చు దీన్ని.
5 కట్టలు వేయాలండి ఎకరానికి వచ్చేసి. ఇది ఓన్లీ కేజీన్నర అయితే చాలండి. 10 కేజీలు ఉసిక ఇది ఒక ప్యాకెట్ అయితే చాలండి. బాగుంటుంది సోయిల్ అనేది. గుబురుగా రావటం, చెట్టు బాగా కొమ్మ జాగటం, పూతలు కానీ కళ్ళె కానీ ఎక్సలెంట్ అండి. బాగుంది, బాగా నాణ్యంగా ఉందండి. దీన్ని వాడచ్చు, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు అండి, ఏ రైతైనా వాడచ్చు దీన్ని. చాలా ఖర్చు తక్కువ. 5-6 కట్టల ముందు వేయాలంటే 20,000 15,000 అవుతున్నాయండి. ఇది వచ్చేసి 2,000తో అయిపోతుంది ఒక ప్యాకెట్. వరిలోనూ ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ఎరువులు, పురుగు మందులు చక్కటి ఫలితాలు అందిస్తున్నాయి. కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహేష్ 20 ఎకరాల్లోని వరి పంటకు ప్రయోగాత్మకంగా ఈ సంస్థ తయారు చేసిన సోలియో ఎరువును వినియోగించాడు. మిరపలోనూ సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తున్నాడు. ఈ 2 పంటల నుంచి మంచి దిగుబడి అందుతోందని చెబుతోన్న ఈ సాగుదారు అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సాలియో అనేది నేను ముందు ప్యాడీలో వాడటం జరిగింది. అసలు మెయిన్ దీన్ని వాడటానికి రీజను సునీత మేడం గారు. నేను నారుమడి బాగా జింకులోపం వచ్చి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ దారిన వేరే ఫీల్డ్ చూడటానికి విజిట్ చేయడానికి వచ్చారు. వస్తుంటే ఏంటమ్మా అని చెప్పి ఒక్కసారి అక్కడ ఆగి నన్ను మందలించడంలో నేను పరిస్థితి చెప్పి అక్కడ జింకులోపంగా ఉంది, నారు బాగా రావట్లేదని. అయితే అప్పుడు సాలియో అప్లై చేయమని చెప్పి వెళ్ళారు. అప్పటికే నేను ఆల్రెడీ బాగా మందు కట్టలు యూజ్ చేస్తున్నా, అయినా కానీ నారులో మార్పు రాలా. సరే నువ్వు ఏ మందు వేయొద్దు, దీనికి పై మందు కూడా ఏం స్ప్రే చేయొద్దని చెప్పేసి ఈ సాలియో ఒకటి ఇచ్చి వెళ్ళారు. దీన్ని ఇసుకలో కలిపి 1/4 కేజీ చల్లే. అందులో 3 క్వింటాలు విత్తనాలు చల్లి ఉన్నా. ఆ 3 క్వింటాల విత్తనాల మీద 1/4 కేజీ చల్లే. అది 5వ రోజు కాడి నుంచి రిజల్ట్ కనిపించింది నాకు గ్రీనిష్గా. 10వ రోజు బాగా హైట్ వచ్చింది, పీకడానికి కూడా బాగా తేలిగ్గా వచ్చింది. ఇక అప్పటి నుంచి నేను మొత్తం 20 ఎకరాల ప్యాడీ మీద ఆడే, దాని రిజల్ట్ బాగుందని. ఆ తర్వాత మిర్చిలో కూడా అప్లై చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మేడం గారిని అడిగితే చాలా బాగుంటుంది, నువ్వు ఏ మందు కట్ట వాడకుండా దీన్ని వేసి వదిలిపెట్టామన్నారు. 15 రోజుల్లో నాకు మిర్చి కూడా అందరూ దారిని పోయే వాళ్ళు కూడా ఏం చేసావు ఇంత హైట్ వచ్చిందని చెప్పి అడగటం స్టార్ట్ చేశారు. సహజ సిద్ధంగా లభించిన వివిధ రకాల ఔషధ విలువలు కలిగిన ఆకులను సేకరించి శాస్త్రీయ పద్ధతులు అనుసరించి శాస్త్రవేత్తలు, నిపుణుల పర్యవేక్షణలో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు క్షేత్రస్థాయిలో అందిస్తోంది ఈ సంస్థ. అన్ని రకాల పంటలకు ఉపయోగపడే విధంగా సుమారు 36 రకాల ప్రోడక్ట్లు అందుబాటులో ఉన్నాయి. లియోనార్ డైట్ అనే పదార్థాన్ని వినియోగించి ఈ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. లియోనార్ డైట్ను ప్రమోట్ చేయాలంటే తప్పనిసరిగా గుర్తింపు సర్టిఫికేట్ ఉండాలంటున్నారు సంస్థ ప్రతినిధి సునీత. అసలు ఈ లియోనార్ డైట్ అంటే ఏమిటి? ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎరువుల్లో ఏ విధంగా వినియోగిస్తారు? వీటిని రైతులు ఏ విధంగా వినియోగించాలి? ఏ పంటలకు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలి, వాడాలి అనుకున్నా సరే ఫస్ట్ కొంత బిట్టుకే వాడండి. మేము మీకున్న మొత్తం పొలానికి అస్సలు వాడమని చెప్పట్లేదు. ఆ బిట్టు వరకు వాడి మీ ఎక్స్పీరియన్స్ని మీరు దాని ద్వారా చవి చూసుకోండి. ఆ తర్వాత మీరు మా దగ్గరికి రావచ్చండి. ఇప్పుడు ఈ రైతు కూడా ఆల్మోస్ట్ పొలం తీసి మొక్కజొన్న వేద్దాం అనుకున్న రైతు మా పురుగు మందులండి ఏవైతే ఉన్నాయో థైసను, నువాగ్రో, అజాడస్, యాక్సన్ 19, జాన్ ట్రీట్ ఇవన్నీ కూడా మార్చి వాడుతూ న్యూట్రియంట్స్ని కూడా అందిస్తూ వచ్చారండి. అప్పుడే పొలం తిరగటంతో పాటు మళ్ళీ కాయపూత అనేది రిపీటెడ్గా ఏర్పడటం జరిగింది. ఎందువల్ల ఇవి 3 కూడా కలిపి వాడాలి అంటే కొన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ నిమ్ము శాతం ఉన్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు, ఎండ రానప్పుడు ఈ తామర పురుగుకి ఎక్కువ గుడ్లని పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. ఆ టైంలో ఈ 3 కలిపి వాడించటం వల్ల కంటిన్యూగా ఎవ్రీ 5 డేస్కి మేము వాడించామండి. ఇవన్నీ కూడా ఏదో కెమికల్ కాదండి, ఇది కంప్లీట్ ఆర్గానిక్. ఏమేమి ఉంటాయంటే వావిలాకు, నల్ల మిరియాలు, బ్యాజిల్ లీవ్స్, జెరానియం మొక్క, కిచ్చిలి పండు, అడవి కలబంద, అడవి తులసి, వేప కూడా ఒక ప్రత్యేకమైన గుణం ఉందండి. గింజ నుంచి తీసే వేప నూనె కంటే కూడా ఆకు నుంచి తీసే వేప నూనెల్లో చాలా పోషకాల సంఖ్య గని ఎక్కువగా ఉంటాయి. అది కాన్సంట్రేషన్ లెవెల్ని కూడా పెంచుతుంది. దానివల్ల మీకు మొక్కలో ఏ విధమైన మార్పులు రావు. అదే మీరు గింజ నుంచి తీసినవి కంటిన్యూగా చేస్తే వేపలో చాలా విధాల మార్పులు వచ్చే ప్రమాదం ఉందండి. ఇంకోటి మా రైతులు ఎలా అడిగారంటే మమ్మల్ని వావిలాకు ఇవన్నీ మేము కషాయాలు చేసుకుంటాం కదా అని. కానీ ఈ కాన్సంట్రేషన్ లెవెల్ ఏదైతే మేము 6-7 ఐటమ్స్ ఒక దాంట్లో కలిపి మీకు అందిస్తున్నామో ఇది సో ఎక్స్పెన్సివ్ మిషనరీ అండి. ప్లస్ దీంట్లో టెక్నికల్ వైజ్గా మన సైంటిస్టుల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కాబట్టి అది మనం తయారు చేస్తే అంత కాన్సంట్రేషన్ లెవెల్ అనేది ఏర్పడదు.
కాబట్టి దానికి దీనికి వేరియేషన్ ఉంటుందండి. మేము చేయొద్దు అని అంటలేదు, కానీ దాన్ని కూడా వాడుకుంటూ దీన్ని కూడా ప్రయత్నం చేసి చూడండి. మీకు ఇంత మార్పు ఈ సంవత్సరంలో ఇలా కాసిన పైర్లని, పొలాలని మీరు చాలా అరుదుగా చూసుంటారు. నేను నా ప్రొఫెషన్ వైజ్గా అయితే నేను టీచర్నండి, కానీ మా పిల్లలు ఎదిగే క్రమంలో అప్పుడు రిజైన్ చేశాను జాబ్ని. ఆ తర్వాత మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఫీల్డ్ ఊరినే చూద్దామని జస్ట్ జనరల్గా వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ లియోనార్డేట్ని వాడటం చూసిన కొన్ని ఫీల్డ్ని విజిట్ చేసి ఇది కంపల్సరీగా చేయాలి, ఇది రైతుకి ఉపయోగపడుతుంది అనే దిశగా దీనిలోకి వచ్చామండి. నేను నా ఫస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ చేసినప్పుడే ఆల్ ఓవర్ ఇండియాలోనే టాప్ సెల్లర్గా ఢిల్లీలో నేను ఈ కంపెనీ తరపున అవార్డు తీసుకోవడం జరిగింది. అప్పుడు నుంచి కూడా నాకు ఈ కంటిన్యూస్గా దీనిలో చాలా మార్పులు చేసుకుంటూ ఇంకా కూడా కొత్త ప్రొడక్ట్స్ని మనం తీసుకుని రావాలి రైతుల కోసమని మా ఏదైతే సీనియర్ ఆఫీసర్లు ఉన్నారో, మా సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకి చెప్పటం, వీటి నుంచి ఇంకా ఎక్కువ బెటర్ ప్రొడక్ట్స్ ఈ రోజున ప్రతి ఒక్కదానికి మన దగ్గర 30 to 36 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి దానికి ఉన్నాయి. మీరు చాలా తక్కువ మొత్తంలో ఒక 4-5 బస్తాల బలం మందుల్ని వాడుతూనే వీటినన్నింటినీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే క్రమాన్ని మేము ఈ రోజున ఈ 5 ఏళ్లలో చాలా మార్పులు తీసుకొస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నామండి. మీరు కంపల్సరీగా ఒకసారి మా ప్రోడక్ట్ ఏంటి, దానిలో ఉన్న ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది అనేది మీరు ఎక్కడైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్గానిక్ ఉత్పత్తులు ISI స్టాండర్డ్స్ తో రూపొందించబడినవి. ఇవి పూర్తిగా సేంద్రియమైనవని రుజువు చేసేందుకు కావాల్సిన అన్ని రకాల సర్టిఫికెట్లు కలిగి ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అపెడా, నోకా వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్పత్తుల పనితీరును రైతులను అడిగి తెలుసుకొని వీటి వాడకం వల్ల నేల, రైతు ఆరోగ్యం బాగుంటుందని ధృవీకరించాయని సంస్థ ప్రతినిధి లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సేంద్రియ ఎరువులను వాడడం వల్ల నేల గుల్లబారి, సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందడంతో పాటు పంట దిగుబడులు పెరగడమే కాకుండా రైతు ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ఈ ISO స్టాండర్డ్స్తో పాటు ఆర్గానిక్ అని ప్రూవ్ చేసేదానికి మా కంపెనీలో ప్రత్యేకంగా మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రత్యేకంగా ఫీల్డ్లో ట్రయల్ చేసి ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతవరకు రైతులకు ఉపయోగం ఉంది, ప్రజెంట్ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, భూమిలో నుంచి అది వరకు 100 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులు అలాంటి డెప్త్ ఆఫ్ వాటర్లో నుంచి పైనుంచి వాటర్ రావడం వల్ల దాంట్లో ఏ విధమైన కూడా చాలా స్వచ్ఛంగా వాటర్ ఉంటుంది. కానీ రానున్న కాలంలో వాటరు చాలా డెప్త్కి వెళ్ళిపోవటం వల్ల, డెప్త్లో నుంచి వాటర్ రావటం వల్ల చాలా కెమికల్స్, చాలా ఆల్కలైన్స్, సాల్ట్స్, ఇంకా మనకి ఎన్నో తెలియనివి కెమికల్స్ రావటం వల్ల ఏందా రైతు నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఇప్పుడు ఏంది ఇది అనేది అర్థం కావట్లేదు. వాటన్నిటిని తగ్గించి నేల తల్లి ఆరోగ్యము, దాంతోపాటు మెయిన్గా రైతు ఆరోగ్యం. మనము హాస్పిటల్కి వెళ్తే ఎన్నో టెస్టులు చేస్తే కానీ మనలో ఏముందో కనుక్కోగలం. అలాంటిది నేలలో ఆ నేల తల్లిలో ఏమి ప్రాబ్లం ఉందో రైతు కనుక్కోవటం చాలా ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటికి గాను ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ వాళ్ళు ఒక వినూత్నంగా నేషనల్ ప్రోగ్రామ్, చాలా సర్టిఫికేట్స్ వీటిలలో ఉన్నాయి. ఒకటి మీకు ఇంత ముందుగా చెప్పింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అట్ న్యూఢిల్లీ వాళ్ళు ట్రయల్ రన్ చేసి ఫీల్డ్ లెవెల్లో ఇది కంపల్సరీగా వాడాలి, ఇది వాడితేనే మనం నెక్స్ట్ మన జనరేషన్ కానీ, మన హెల్త్ కానీ, సాయిల్ హెల్త్ కానీ బాగుపడుతుంది అంటున్నారు. వాటితో పాటుగా ISO స్టాండర్డ్స్తో పాటుగా నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ వీళ్ళు కూడా దానితో ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకోటి అపీడా, అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ విత్ గవర్నమెంట్, ప్రతి ఒక్కటి కూడా నేషనల్ స్టాండర్డ్స్తో పాటుగా రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని అప్రూవ్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకోటి మెయిన్గా రెసిడ్యూస్ ఫ్రీ ఆర్గానిక్ మిషన్ ఇండియా ఫెడరేషన్ అట్ ప్యూనే, వీళ్ళు కూడా దీన్ని కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా అయితే రైతులకు 100కు 200% ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇన్ని సర్టిఫికేట్స్ తోటి కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి అపోహలు లేకోకుండా నోకా అని ఇది కూడా ఒక ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చే వాటిలలో ఇది ఒక భాగము.
న్యాచురల్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు కూడా దీన్ని మా ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా సర్టిఫైడ్ చేసి అప్రూవల్ ఇచ్చింది విత్ ISO స్టాండర్డ్స్. మెయిన్గా మేము తీసుకొచ్చింది సోలియో ప్రోడక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. 100% వాటర్ సాల్యుబుల్ కరెక్ట్. ఒక చిన్న ప్యాకెట్, ఒక కేజీన్నర ప్యాకెట్ ఒక పంటకు ఒక 2 దఫాలుగా మీరు పెట్టే 20 బ్యాగులు బలం మందును కేవలం ఒక 6 బ్యాగులు తగ్గించుకొని కేవలం ఖర్చు తగ్గించుకుంటూ, అదేవిధంగా దీంట్లో ఏ విధంగా అంటే పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనాటైట్ విత్ అజోస్పైలం నాట్యూస్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. ఇది సాయిల్ ఫర్టిలిటీ పెరగటము, హ్యూమస్ కంటెంట్ పెరగటము, మన భూమిలో ఎన్నో జీవరాశులు, కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవి మొక్కకు ఉపయోగపడతాయి, నేలకు ఉపయోగపడతాయి, మనం తినే ఫుడ్లో కూడా దాని కంటెంట్ చాలా వరకు ఉపయోగం ఉంటాయి. ఇంతకుముందు మనం వర్షం పడిందంటే వానపాములు ఎన్నో చూసేవాళ్ళం. ఈరోజు చూడాలంటే కంటికి అసలు అది అంతరించిపోయే ఒక జీవరాశిలాగా కూడా మనకు రానున్న రోజులలో వస్తుందేమో అనిపించేలాగా ఉంది. అట్లాంటి వాటికన్నిటికీ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఒక మంచి ఫుడ్ అందించి వాటికి షెల్టర్ ఏర్పాటు చేసే దాంట్లో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది రైతుకు. ఏ సేంద్రియ ఉత్పత్తులు వాడాలనుకున్నా ముందుగా కొంత పరిమాణంలో వాడి వాటి పనితీరును ఫలితాలను గమనించి పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు ప్రతినిధులు. అదేవిధంగా సేద్యంలో ఏ విధమైన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళందరి వివరాలు మీకు చెప్తామండి. మిర్యాలగూడ మాధవి అండి, మన మార్కాపురం, పులివెందుల, కడప ఈ 3 ఏరియాలు వచ్చేసరికి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఉన్నారు. పెనుగంచుల ఏరియా పెద్దినేని శ్రీనివాస్ గారు ఉన్నారండి. గుంటూరు కూడా కోట్లింగం గారు ఉన్నారు. మీకు ఇలా మా ప్రతి ఒక్క వివరం వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు పొందుపరచడం జరుగుతుంది. దీనికోసం ఇంకా వివరాలను కూడా మీరు వాళ్ళకి చేసి కనుక్కోవచ్చు. మీకు ఆ ఏరియాలో మా ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి తప్పకుండా. అయితే ఈ HM TV చూస్తున్న రైతు సోదరులందరికీ మా కృతజ్ఞతలు. ఏవైతే ఆర్గానిక్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మందులు ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించడంతో కూడా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి దిగుబడి కంటే కూడా ఎక్కువ దిగుబడి సాధిస్తున్నామని, అలాగే మొక్క పెరుగుదల కానీ మొక్కలో ఉండేటటువంటి నాణ్యత కానీ ఎక్కడా కూడా ఏ లోపం లేకుండా వచ్చే దిగుబడి కూడా అంతకు మించి అన్నట్టుగా ఉంటుందని చెప్పేసి రైతులే తమ అభిప్రాయాన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే. This program is sponsored by Tribonics Agri Expert Private Limited.